హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్డు పులుసు. ముందుగా గుడ్లని ఇలా ఉడకబెట్టుకోవాలి. కాస్త ఉప్పు వేయాలి అందులో ఉడకబెట్టేటప్పుడు. గుడ్లు ఉడకపోయినాక పిచ్చులు తీసేసి ఇట్లా అన్నీ రెడీ చేసుకోవాలి. టమాటా, ఆనియన్ పేస్ట్, ఇంకా చింతపండు మగ్గు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ప్యాన్ పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ కాగినాక ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక గుడ్లు వేసుకోవాలి. ఉడకబెట్టి ఉంచిన గుడ్లు. నాది చిన్న ప్యాన్ కాబట్టి నేను మూడు వేసుకుంటున్నాను. అవి వేపినాక తీసేసి ఇంకా మిగిలినవి కూడా వేసుకుని వేపిస్తున్నాను. ఇలా గుడ్లన్నీ తీసుకున్నాక ఇంకా ఆయిల్ సరిపోతే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక ముందుగా రెడీ చేసి ఉన్న ఆనియన్, టమాటో పేస్ట్ని అయితే వేసుకోవాలి ఇందులోన. టమాటో, ఆనియన్ పేస్ట్ వేగంగా ఎగడానికి కాస్త సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసుకొని వేయించాలి. వేసేసి కాస్త వేగినాక కారం కూడా వేసేసుకోవాలి. అడుగు పడుతుంది అనే టైంలో ముందుగా కారం వేసేస్తే మాడిపోతుంది. సో అందుకే కాసేపు వేగినాక వేసుకున్నాను. ప్యాన్కి ఆనియన్ పేస్ట్ అంటుతుంది అనేటప్పుడు పులుసు పోసుకోవాలి. ముందుగా ఉంచుకున్నాం కదండి చింతపండు పులుసు. ఇట్లా ముందుగా నానబెట్టడం మర్చిపోయినట్లయితే కొంచెం సేపు ముందే నానబెట్టేసి అందులో ఉప్పు తొందరగా వేస్తే తొందరగా నానిపోతుందండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు కాస్త ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అందరి ఇంట్లో ఉండాలని ఏమీ లేదు కదా, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. ఇలా పులుసు బాగా మరిగినాక ఇలా కెరుగుతుంది కదా, ఆ టైం అప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న గుడ్లు అయితే వేయాలి. అలా వేసాక ఉడుకుతునేటప్పుడు కాస్త గరం మసాలా అయితే వేయాలండి. పులుసుకి కంపల్సరీగా గరం మసాలా వేస్తేనే టేస్ట్. ఇంకా పులుసులో కంపల్సరీగా పుల్ల ఎక్కువ అనిపిస్తే మనకి బెల్లమైనా పంచదారైనా వేసుకోవాలి. మా ఇంట్లో బెల్లం లేదు, సో అందుకే నేను పంచదార అయితే వేసుకున్నాను. లాస్ట్లో టేస్ట్ చూసేసి ఒక బౌల్లోకి తీసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.